అడిగితే వరాలు ఇచ్చేవాడు దేవుడు. అడగకుండానే అన్నీ ఇచ్చేవాడు నాన్న. ఈ రెండింటి మధ్యలో ఒకళ్ళు ఉంటారండి. అతన్నే పవన్ కళ్యాణ్ అనవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానుల విషయం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. మామూలుగా అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, బట్ పవన్ కళ్యాణ్కి భక్తులు ఉంటారంటే నేను ఏదో అనుకున్నా ఈరోజు అది ప్రూవ్ అయింది. ఈరోజు వరంగల్ చెందినటువంటి మన నిరంజన్ అని బట్టి ఒక కుర్రాడు, ఇందాక వీడియో ఇచ్చాం. అతని వయసు 17 సంవత్సరాలు, బట్ చూస్తానికి 7 సంవత్సరాలాగా ఉంటాడు. కారణం వచ్చేసి మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పేసి సమ్ డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ, డిఎండి అంటారు. దానివల్ల అతను ఆల్మోస్ట్ ఎముకలు వచ్చేసి పెలుసుబారిపోయి, అంటే బాడీ వచ్చేసి చాలా డెలికేట్ అనమాట. ఇంకా అతను ఎవరు ఎత్తుకోలేరు, గడ్డి కూడా తీసుకురాని పరిస్థితి. ఉన్న చోటే ఉండాలి, బ్రతికిన రోజు బ్రతుకుతాడు. బట్ అతను కనుక సంతోషకరమనే కనుక మనం చేయగలుగుతూ ఉంటే ఎక్కువ రోజులు బ్రతుకుతాడు. తనకు ఒక సిస్టర్ కూడా ఉంది, అమ్మ నాన్న. ఐ థింక్ వాళ్ళ నాన్నగారి పేరు రామ్ గోపాల్ రామ్, తర్వాత వాళ్ళ అమ్మగారి పేరు మానస. వీళ్ళు వచ్చేసి మన ఈ హనుమకొండకి వరంగల్ మధ్య ఉంటూ హనుమాన్ నగర్ అక్కడ ఉంటారు. ఆ పిల్లోడు వచ్చేసి చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని. గబ్బర్ సింగ్ సినిమా అప్పుడు ఏకంగా గబ్బర్ సింగ్ లాగా పాటలు ఏంటి, డ్యాన్స్లు ఏంటి, డైలాగులు బోల్డ్ అని చెప్పున్నారు. అందరూ అతను మినీ గబ్బర్ సింగ్ అంటూ ఉంటారు. అతనికి పవన్ కళ్యాణ్ని కలవాలి, చూడాలనేది చిరకాల కోరిక అని తెలియగానే పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నా కానీ షెడ్యూల్ ఇచ్చున్నారు, వెళ్ళారు. వెళ్ళగానే అండి అసలు సాక్షాత్తు ఆ దేవుడు ఆ ఇంట్లోకి నడుచుకుని వస్తున్నాడన్న అనుభూతి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కలిగింది. ఎందుకు? వెళ్ళేటప్పుడే శ్రీవారి యొక్క పట్టు వస్త్రాలు, తిరుమల శ్రీవారు లడ్డూలు, కళ్యాణం అక్షంతలు తీసుకుని వెళ్ళి ఆ బిడ్డకి అక్షంతలతో పాటు ఆ పట్టు వస్త్రం కప్పి చల్లగా ఉండిన ఆయన దీవించి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పు ఏంటి కబుర్లు, ఏంటి సంగతులు అంటూ ప్రేమగా మాట్లాడితే, నేను మీ వీరాభిమానిని సార్ అని అంటే, అవునా ఎందుకు ఏంటి అంటే మొత్తం చెబితే ఆ పిల్లోడు చిన్నప్పుడు చేసినటువంటివి పవన్ కళ్యాణ్ సంబంధించిన డ్యాన్సులు కానీ డైలాగులు కానీ ఇవన్నీ ఉంటే ఆ వీడియోలు ఫోటోలు లైక్ అవన్నీ చూసుకుంటూ పవన్ కళ్యాణ్ ఇంకేం కావాలో అడుగు అన్నాడు. ఇక అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అడగగానే ఓకే అన్నాడు. అడగగానే అసలు వీళ్ళు అడగను కూడా ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ అంటే. ఆయనకి ఎందుకు భక్తులు అన్న వాళ్ళు ఉంటారంటే ఇందుకే. నిన్న మొన్న కూడా మనం అబ్జర్వ్ చేసాం, కొంతమంది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మీద హడావుడి చేస్తున్నారు. తెలంగాణలో కొంతమంది వేర్పాటు వాదులు, కొంతమంది అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు వెనక ఎవరు ఉన్నారంటే అందరికీ తెలిసిందే. దాన్ని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎందుకు? ఏకంగా భారతదేశంలో ప్రధాని తర్వాత ఎవరు కూడా అమరవీరుల స్తూపాన్ని దగ్గర వెళ్ళి నివాళులు అర్పించిన వాళ్ళు లేరు. స్మారక స్తూపం దగ్గర నిన్న జనసేన వాళ్ళ పార్టీ వాళ్ళు అంతా కూడా వెళ్ళారు. ఆ తర్వాత జాతీయ సమగ్రతకు భంగం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక జాతీయ పార్టీకి ఉన్నటువంటి అన్ని లక్షలు ఒక జనసేనకే ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పింది మొన్న, నాకు ఆందోళన గతి లేదు, తెలంగాణలో ఏంటయ్యా అన్నాడు. ఏది అధికారం అన్నప్పుడు, ఏడేదో ముఖ్యమంత్రి అవుతాడు అన్నప్పుడు. కేవలం ఒక పార్టీగా మా పార్టీ ఉంది, మా పార్టీ తరఫున కొంతమంది ఇక్కడ పోటీ చేస్తారు. ప్రజెంట్ ఆ పార్టీకి సంబంధించి తెలంగాణ ఇన్ఛార్జ్ రామ్ తాల్లూరు ఉన్నారు, ఇంక మరి కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు తెలంగాణ బిడ్డలు కాబట్టి ఇక్కడ పోటీ చేస్తారు. వారిని ఎన్నుకుంటే వారు ఇక్కడ పరిపాలన చేస్తారు. కూటమిలో ఏదైనా వేరే గవర్నమెంట్తో వేరే పార్టీతో కలగలిపి ఎన్నికలు కనుక వెళ్తే వాళ్ళతో పాటు ఉండేసి అధికారంలో భాగం అవుతారు. దట్స్ ఇట్. పార్టీలకు సంబంధించిన సిద్ధాంతాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అది జాతీయ పార్టీ, అన్ని రాష్ట్రాలకు సంబంధించి దాని సిద్ధాంతం ఒకటే ఉంటుంది. బట్ అలా లేదు ఇక్కడ. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి నన్ను ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి జాతీయ పార్టీనే ప్రాంతీయ పార్టీ నాకు అర్థం కావట్లేదు అని అంటూ జనసేన జాతీయ పార్టీ అంటూ ఆయన చెప్పున్నాడు. దేశ సమగ్రతకు భంగం వాటిల్లొద్దు, దేశం విషయంలో మనం అంతా ఒకటే అని చెప్తూ అద్భుతం అనమాట. సో అదే ఈరోజు మరలా కనపడింది. భారతదేశంలో తెలంగాణ ఒక భాగం, తెలుగు ప్రాంతంలో ఒక భాగం. ఆడున్నటువంటి వ్యక్తి నిరంజన్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అభిమానులు వెళ్ళాడు, పరామర్శించాడు. అప్పుడు ఆ పిల్లోడు ఫస్ట్ అడిగింది ఏంటిది, తనకి కుక్క పిల్ల అంటే చాలా ఇష్టం, పెంచుకుందని అనుకుంటున్నాను అన్నట్టు. రామ్ చరణ్ దగ్గర కుక్క పిల్ల ఉంది కదా, అటువంటిది కావాలంటే చిన్న చిరునవ్వు ఉన్నవి రామ్ చరణ్ దగ్గర ఇంకా ఉండాలి, నేను కనుక్కొని పంపిస్తానంటే అప్పుడు నిరంజన్ వాళ్ళ నాన్న ఇంటి ఓనర్ ఒప్పుకోడండి కుక్క పిల్లని పెంచుకుందామంటే మళ్ళీ ఇంటి ఓనర్ పిలిపించి మాట్లాడి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కుక్క పిల్లని పెంచుకునేలాగా కుక్క పిల్లని పంపిస్తా అన్నాడు. తర్వాత మీరేం చేస్తుంటారు అన్నాడు ఆ తల్లిదండ్రుల్ని. ఇంతకుముందు
కాకతీయ హాస్పిటల్ కాకతీయ హాస్పిటల్ ఐ థింక్ సో, అక్కడ క్యాంటీన్ నడుపుకుంటూ ఉన్నారు. బట్ క్యాంటీన్లో జాబులు. ఇప్పుడు వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళ కాదు నిలబడేందుకు గాను వాళ్ళ అమ్మగారి పేరు మీద అన్నట్టుగా ఒక క్యాంటీన్ అన్నారు. అంటే వాళ్ళకి జీవనోపాధి నిమిత్తం సొంతంగా క్యాంటీన్, జనసేన ఫండింగ్. తర్వాత ఈ పిల్లోడికి సంబంధించి వైద్యానికి సంబంధించి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది నేనే భరిస్తానంటూ ఇమీడియట్గా ₹1,00,000 తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాడు, ఇచ్చేశాడు అక్కడే. ఈలోపు బండ్ల గణేష్ ఏం చేశాడు? నా దేవుడు పవన్ కళ్యాణ్ ఈ రకంగా సాయం చేస్తుంటే నేను చేయలేనా? తక్షణ సాయం కింద అన్న ₹1,00,000 ఇచ్చాడు, నేను ₹5,00,000 ఇస్తున్నాను అన్నాడు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెబుతూ నిరంజనకి జీవితాంతం వైద్యానికి అయ్యే ఖర్చును భరిస్తా అని చెప్పారు. అప్పుడు ఏమైంది? అది ఎన్ని లక్షలు అయితే అంటే చెప్పలేము. కాబట్టి ఒక భక్తుడిగా నా వంతు ఏది ఇస్తున్నానయ్యా అని ఇచ్చున్నాను. తర్వాత ఆ ఇంటి వాళ్ళకి సంబంధించేసి జీవనోపాధి నిమిత్తం సొంతంగా క్యాంటీన్. తర్వాత ఆ ఇంట్లో ఆడబిడ్డ ఉంది, నిరంజన వాళ్ళ అక్క చెల్లి, అదే సోదరి. ఆమె ఏం చదువుతుంది కనుక్కొని ఆమె చదువుకి అయ్యే ఖర్చు మొత్తం పవన్ కళ్యాణ్ భరిస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ సొంత డబ్బులండి, మళ్ళీ పార్టీ కాదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు. ఒక ఆయన ఉంటాడు పులివెందుల ఎమ్మెల్యే, గతంలో ముఖ్యమంత్రి కూడా చేశాడు. ఏ రోజు తన జేబు నుంచి ₹1 ఇవ్వకపోగా ఎవరన్నా రోగంతో ఉన్నామనో ఎవరైనా ఇల్లు లేదని వస్తే మన గవర్నమెంట్ వచ్చాక ఇస్తాం అని అంటాడు. మరి అప్పటివరకు ఏం చేయాలంటే నో ఆన్సర్. కోట్ల ఆస్తులైతే జేబు నుంచి ₹1 తీసేవాడు, అది వాళ్ళ బతుకు. మళ్ళీ ఆయనకి జైలు కొట్టారు పిచ్చోళ్ళు అంటారు, ఎవరో ఏంటో అర్థం కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ అండి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న, అసలు అధికారంలో అంటే దాన్ని అసలు ఒక సీటు కూడా గెలవకపోయినా కౌలు రైతులకు అండగా ఉన్నాడు. మరణించిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి తన సొంత డబ్బులు ఇచ్చాడు. పార్టీని నిలబెట్టుకున్నాడు, నడుపుకున్నాడు తన సొంత డబ్బులతోనే. ఈరోజు కూడా ఆ కుటుంబానికి సంబంధించి ఇల్లు లేదు, వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నారు, ఇల్లు నిర్మించుకోవడానికి సాయం చేస్తామన్నారు. అండ్ పాప చదువుకు సంబంధించి మొత్తం తానే చూసుకుంటా అన్నారు. నిరంజన్కి ఎక్కడి నుంచి వైద్య ఖర్చులు మొత్తం తానే భరిస్తా అన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ సినిమాలు అనేవి ఏవైతే నిర్మాతలకు ఒప్పుకున్నట్టయితే అవన్నీ కూడా ఒక దాన్ని ఏమంటే ట్యాబ్లెట్ దాంట్లో వేసేసి దానికి ఇమ్మని చెప్పినారు పిల్లవాడికి. రేపు OG2 సినిమా ప్రీమియర్ షోలు అనొచ్చు, లేదన్నప్పుడు OG2 సినిమా రిలీజ్ అయిన తర్వాత అనొచ్చు. ఆ సినిమాను ప్రత్యేకంగా ఈ పిల్లోడితోనే పవన్ కళ్యాణ్ చూస్తా అని చెప్పినారు OG2. ఇంకా అంతకుమించి అసలు ఏం కావాలి? సో ఓ రకం నిరంజన్ అనబడే వ్యక్తి 17 సంవత్సరాలు నార్మల్గా మనలాగా ఉన్నాడు, ఆ కుటుంబానికి అండగా నిలవాలని అనుకున్నాడు. ఏమేం చేస్తాడు? వాళ్ళ తల్లి తండ్రికి వచ్చేసి జీవనోపాధి నిమిత్తం సొంతంగా క్యాంటీన్ ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. తన సిస్టర్కి సంబంధించి చదువు నిమిత్తం డబ్బులు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. అండ్ ఆ పిల్లడికి ఇష్టం కుక్క పిల్లని పెంచుకుంటానన్నప్పుడు ఓనర్ ఒప్పుకోకపోతే పిలిపించి ఒప్పించాడు, అది ఓకే. తర్వాత తన అభిమాని పవన్ కళ్యాణ్తో కలగలిపి ఓ సినిమా చూడాలి రిలీజ్ అప్పుడు OG2 ఒప్పుకున్నాడు. అండ్ అద్దెంట్లో ఉన్నాం, సొంత ఇల్లు కావాలి, సొంత ఇంటికి సంబంధించి భరోసా ఇచ్చున్నారు. అండ్ తిరుమల శ్రీవారికి సంబంధించి ఆయన దాకా మేము వెళ్ళలేకపోతున్నాం, ఆ దేవుడే నడిచొస్తే బాగుండు, ఆ దేవుడికి ప్రసాదాలు వస్తే బాగుండు అనుకున్నారు. ప్రసాదం అక్షంతలు పట్టు వస్తాడు మొత్తం వచ్చే. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ని కొంతమంది దేవుడని ఎందుకు అంటారు? ఇప్పుడు అర్థమైందా? పవన్ కళ్యాణ్కి అభిమానులు కాదు భక్తులు అంటారని ఎందుకు అంటారు? ఇప్పుడు అర్థమైందా? నిజంగా ఇటువంటి వాడు అరుదండి. మరలా చెప్తున్నా, నేను చంద్రబాబు గారికి వీరాభిమానిని, లోకేష్ గారి యొక్క ఐడియాలజీకి ఫ్యాన్ని. బట్ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తిగా మాత్రం నో డౌట్ ఇంకా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. హీఈస్ మ్యాగ్నిఫిషెంట్, దట్స్ ఇట్.